ప్రదోష వ్రతం. త్రయోదశి వ్రతం చేసినట్లయితే మహాశివుడు ప్రసన్నం అవుతాడు. సకల సుఖాలు, సర్వసంపదలు ప్రసాదిస్తాడు. ముఖ్యంగా అధికారం, హోదా కావాలనుకునేవారు త్రయోదశి వ్రతం ఆచరిస్తారు. ప్రతి నెలలోనూ శుక్ల, కృష్ణపక్షాల్లో సూర్యాస్తమయం నుండి రాత్రి 2 గడియలలోపు ప్రదోష వ్రతం చేస్తారు. శుక్లపక్ష సోమవారం, బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసి వచ్చినప్పుడు త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరి విశేషంగా ఉంటుంది. ఈ వ్రతం ఆచరించడానికి హంగులు, ఆర్భాటాలు ఏమీ అక్కర్లేదు. అయితే ఇది సుదీర్ఘకాలం పాటు అంటే 11 సంవత్సరాల పాటు చేయాల్సిన వ్రతం. మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చి చేయలేకపోతే ఉద్యాపన చేయవచ్చు. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో స్నానం చేయాలి. పూజా మందిరంలో తడిమట్టితో లింగాన్ని రూపొందించుకుని శూలపాణయే నమః అనే మంత్రం ఉచ్ఛరిస్తూ ప్రతిష్ఠించాలి. యథాశక్తిగా స్వామిని పూజించి పారేనీటిలో శివలింగాన్ని విడిచిపెట్టేయాలి. ఈ విధంగా ప్రతి త్రయోదశినాడు సాయంత్రవేళల్లో శివుని పూజించే వ్రతానికే ప్రదోష వ్రతమని పేరు. మరిన్ని ఇలాంటి భక్తి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.